మస్తే అందరికి ఇది అక్క వాళ్ళ ఇంట్లో లాస్ట్ వీడియో. ఎందుకంటే మేము రిటర్న్ అయిపోతున్నాము. అప్పుడే జామ చెట్టుకి ఒక జామ పండు కనిపించింది, కానీ అదేమో అందేలా అస్సలు కనిపించలేదు. చెట్టెక్కి కోసుకున్నాను. ఎండకి నాన్న ఇబ్బంది పడతాడని ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనేసి అంటే అక్కేమో అస్సలు వెళ్ళనివ్వకుండా అప్పటికప్పుడే ఫిషెస్ తీసుకొచ్చి ఫ్రై అయితే చేస్తుంది. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో మొరంగడ్డ తీగ ఉంది, పెద్దమేమో మొరంగడ్డలు అయితే తొమ్ముతుంది. కానీ ఆ మొరంగడ్డలు ఎక్కడ ఉన్నాయో అసలు అర్థం కాలేదు. ఇంకా కష్టపడి ఇన్ని మొరంగడ్డలు అయితే బయటికి తీసాము. అక్కడితో అయిపోలేదండి బాబు. అక్క వాళ్ళ ఇంటి చుట్టూ పప్పుల పండ్ల చెట్లు ఉంటాయి. మధు కోయడం మొదలు పెట్టాడా అసలు ఆ పనే లేదు. ఎన్ని పప్పులకాయలు కోసాడు. అసలు వద్దు చాలు అంటుంటే కూడా వినకుండా చాలానే కోసారు. ఇంకా మేమైతే అవన్నీ తీసుకొని రిటర్న్ అయిపోయినాము. అన్నట్టు వాళ్ళ బంక్ లో ఒక అక్కని పని చేయడం చూసాను నేను. ఫస్ట్ అయితే షాక్ అయ్యాను. ఆ తర్వాత అక్క ఏమనిందంటే, ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఇక్కడ పనిచేస్తే డబ్బులను వస్తాయి కదా అని. మా వాళ్ళకి నా వంతు సాయం చేసినట్టుగా ఉంటది కదా అనింది. అప్పుడు నాకు చాలా గ్రేట్ అనిపించింది అబ్బా. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దేవికి ఏమేమి తీసుకొచ్చినామని అన్ని చూపిస్తున్నాను. తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. అదేంటో పుట్టిన నుంచి ఏమొచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్ని సదిరేసి స్ట్రాంగ్ గా ఒక టీ తాగి ఫామ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను. బాయ్.